హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఈరోజు మనం తెలుసుకునే న్యూస్ వచ్చి కొత్త రేషన్ కార్డులది ఫైనల్ లిస్టు ఓకే అయిపోయింది. దీనికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసం ఈ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి ఈ సైట్లోకి మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని ద్వారా మీ నేమ్ ఉందా లేదా, కంప్లీట్ అయిందా చెక్ చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద కనుక ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి గవర్నమెంట్ సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చిన నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఆ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీరు వెంటనే చూడడానికి అవుతుంది. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ సింబల్ కానీ ప్రెస్ చేస్తేనే మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే జగనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న పెట్టిన కొత్త రేషన్ కార్డు లిస్ట్ అయితే ఓకే అయిపోయింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు డిస్ప్లేలో ఈ విధంగా కనిపిస్తుంది. ప్రతి మన డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఉంది ఏంటనేది లెఫ్ట్లో మొత్తం శాంక్షన్ అండ్ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా పైన ఇవ్వడం జరిగింది. మన జిల్లా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి జిల్లా కూడా క్లియర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీది ఏ జిల్లా అయితే దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొబైల్లో కూడా ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్ ఈ వెబ్సైట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ నేమ్ కానీ అన్నీ కనబడలేదా కంగారు పడకండి. ఎందుకంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఇది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ అంటే ఈ కార్డులు మ్యాపింగ్ జరుగుతుంది. అంటే మొత్తం క్లియర్గా ఓకే అయిందా లేదా అనేది మ్యాప్ అయినాయి మ్యాప్ అవని కూడా చూపిస్తున్నారు అక్కడ. అంటే కంప్లీట్ అయింది కంప్లీట్ అవనేవి కూడా చూపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదో ఒకటి తీసుకుందాం. మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొట్టాం కదా, అందులో అన్ని రకాల ఊర్లు మొత్తం మండలాలు అన్నీ వస్తే ఫస్ట్దే తీసుకుందాం. పని తీసుకున్నట్లయితే అది క్లిక్ చేస్తే టోటల్ మీకు ఇలా డిస్ప్లేలో చూపిస్తుంది. కిందకు వచ్చి కిందకి వెళ్ళి కింద మనకి యారో కీస్ అవి కనిపిస్తాయి. కింద పక్కకు జరిపినట్లయితే మొత్తం ఎన్ని కార్డులు శాంక్షన్ అయినాయి, అలాగే అందులో ఎన్ని మ్యాపింగ్ అయినాయి అనేది కూడా చూపిస్తుంది. టోటల్ కార్డులు వచ్చి శాంక్షన్ అయిన లిస్ట్ అది. అందులో మ్యాపింగ్ అయినాయి అంటే కంప్లీట్ అయిపోయింది, అది వాలంటీర్ల ద్వారా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సినవి అవి కూడా చూపిస్తుంది. అందులో అది కంప్లీట్ అయిన మ్యాపింగ్ లిస్ట్ క్లిక్ చేస్తే అందులో మొత్తం మన నేమ్స్తో సహా అలా ఎవరెవరికి రేషన్ కార్డులు వచ్చినాయి అనేది క్లియర్గా చూపిస్తుంది. అందులో మన నేమ్ ఉంటుంది, అలాగే మన పక్క లిస్ట్లో వాలంటీర్ నేమ్ ఉంటుంది, మన ఏరియా వాలంటీర్. ఇలా నేమ్స్ రావడంలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో మన నేమ్ ఎక్కడుంది అనేది కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి మామూలుగా అయితే నేమ్స్ మీరు చూసుకోవాల్సిందే, ఏరియా వైజ్గా ఇస్తారు కాబట్టి ఏ ఏరియా రూరల్ అర్బన్ అన్ని క్లియర్ ఇస్తారు. అలాగే మన వాలంటీర్ పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, పక్కన ఇప్పుడు ఇందులో కూడా మనకి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ వరకు మీరు మొబైల్లో అయితే చూసుకోవచ్చు మీ పేరు వచ్చిందా లేదా అనేది. ఇక్కడ నుంచి అయితే కంప్యూటర్లో అవుతుంది. అక్కడ కంట్రోల్ F కొడితే మీరు ఆ పక్కన ఉన్న రేషన్ కార్డు నెంబర్ కనుక ఆ సెర్చ్ బార్లో క్లిక్ చేసినట్లయితే పేస్ట్ చేసినట్లయితే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు లిస్ట్లో, ఆ లిస్ట్ కంప్లీట్ అయిందా లేదా అనేది మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఇది సిస్టంలో కొద్దిగా ఈజీగా కనిపిస్తుంది. మొబైల్లో అయితే కొంచెం ఇబ్బంది. మీరు మామూలు ప్రాసెస్ ఏంటంటే మీ నేమ్ వరకు మొబైల్లో చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఇక టోటల్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మొత్తం వాళ్ళు అకౌంట్ వెరిఫికేషన్ అయిందా కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కనుక మీరు కంప్యూటర్లో అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మనం ఒక్కొక్కటి చూస్తున్నాం. జస్ట్ అందులో ఎంతమంది ఉన్నారు, ఎక్కువ పర్సన్స్ ఉన్న వాళ్ళు ఎవరిదైనా తీసుకుందాం. ఇంకోటి కాపీ చేసి పైన కంట్రోల్ F కొడితే అది సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. అందులో పేస్ట్ చేస్తున్నాను. ఆ ఇంట్లో 4 దాకా ఉన్నారు. ఓకే, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. 4 పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎవరెవరు ఎక్కడ ఉన్నారని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే లిస్ట్లో సెర్చ్ బటన్లోకి వెళ్ళిపోయి చూపిస్తుంది. అదిగో పర్సన్ 1. మళ్ళీ క్లిక్ చేస్తే పక్కన పర్సన్ 2, మళ్ళీ క్లిక్ చేస్తే పర్సన్ 3. అంటే వీళ్ళ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా యాడ్ అయిపోయారు. వీళ్ళది కంప్లీట్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలంటే పక్కకి వెళ్ళినట్లయితే కంప్లీటెడ్ అన్న రిమార్క్ ఉంటే చూపిస్తారు అక్కడ. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన లిస్టు. అలాగే మీ నేమ్ ఉందా లేదా సరే వెరిఫికేషన్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా ఈ వెబ్సైట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వెబ్సైట్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీ నేమ్ లేకపోయినా కంగారు పడకండి, ఇంకా అన్నీ కూడా మ్యాపింగ్ అవుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకి ఇది